వెల్కమ్ టు తెలుగు వార్త హెచ్డి ఛానల్. కొత్తపల్లి గ్రామ ప్రజలందరికీ నా మనసారా ప్రార్థనలు చేస్తూ, ముఖ్యంగా నేను ఎన్ని రోజుల నుంచి 30 సంవత్సరాల నుంచి కూడా నేను ఉద్యోగం చేసి ఈ యొక్క రాజకీయ రంగం లోపల చేరడం జరిగింది. మన గ్రామానికి సంబంధించినటువంటి విషయాలు మొత్తం కూడా మన ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోయి, మన ఎంపీ గారి దృష్టికి తీసుకుపోయి మన సమస్యలన్నీ పరిష్కారం చేసేందుకు నేను సర్వ ప్రయత్నం చేస్తానని కూడా మీ అందరి ముందు నేను ప్రతిజ్ఞ చేస్తున్నా. ఏ విషయం అయినా కూడా నా దృష్టికి తీసుకురండి. ఆ దృష్టిని నా మనసులో కూడా పెట్టుకొని అన్ని విషయాలు కూడా నేను మాట్లాడేందుకు, వాళ్ళతోటి పనులు చేయించుకునేందుకు నేను సిద్ధంగా ఉన్నానని ప్రతిజ్ఞ చేస్తున్నా. మా రాజుల కొత్తపల్లి గ్రామం చాలా వరకు వెనుకబడిపోయింది. ఇంతమంది ఎమ్మెల్యేలు ఎంపీలు ఉన్నా కానీ మన ఊరు డెవలప్ కాలేదు. ఈ డెవలప్ గురించి నేను ఇప్పుడు గవర్నమెంట్ పైన ఉన్నది కాబట్టి ఈ కింది స్థాయి సర్పంచ్గా మనం సర్వ ప్రయత్నం చేస్తా. ఇప్పుడు ముఖ్యంగా ఈ రోడ్డు సౌకర్యం లేదు, మళ్ళా ఇండ్ల సౌకర్యం కూడా పేదవారికి లేకుండా పోయింది. అదేవిధంగా మా చెరువు కట్ట తెగిపోయి చాలా రోజులు అవుతుంది, దాన్ని పట్టించుకునేటువంటి వారు లేకుండా పోయింది. దానితోటి రైతులు కూడా చాలా ఇబ్బందులు, పంటలు పండించుకోక చాలా ఇబ్బందులు పడుతున్నారు. అదేవిధంగా కొన్ని పెండింగ్ కేసులు ఉన్నటువంటి సమస్యలు కూడా మీరు సామరస్యంగా నేను పరిష్కరిస్తానని కూడా మీ ముందు మనవి చేస్తున్నా. ముఖ్యంగా మా ఊళ్ళో గ్రామ పంచాయతీ దాన్ని కూలగొట్టడం జరిగింది. దానికి కూలగొట్టిన తర్వాత ఎన్ని సంవత్సరాలైనా కూడా దానికి మళ్ళీ కొత్త భవనం కట్టించడానికి కూడా నా వంతు నేను సహాయం చేస్తానని కూడా నేను మనవి చేస్తున్నా. ఇవన్నీ కూడా సమస్యలు చాలా ఉన్నాయి మా కొత్తపల్లికి సంబంధించినటువంటి విషయాలు. ఈ సమస్యలన్నింటినీ కూడా నిదానంతో నేను ఎంత నిమ్మలంగా ఉంటానో నేను అంత పని చేయగలుగుతానని నేను సభాపూర్వకంగా మనవి చేస్తున్నాను. కార్యకర్తలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, మరి ఈరోజు సర్పంచ్ ఎలక్షన్ సందర్భంగా ప్రతిరోజు గ్రామంలో ఉన్న ప్రతి కార్యకర్త నిస్వార్థంగా అందరూ ప్రతి ఇంటి నుండి భార్య భర్త అనుకుంటా పిల్లలతో అందరూ కష్టపడి మన సర్పంచ్ నిలబెట్టిన అభ్యర్థి కొండ దామోదరెడ్డి గారిని భారీ మెజార్టీతో గెలిపించడానికి అందరం కృషి చేస్తున్నాము. అదేవిధంగా ముఖ్యంగా మా ఊరిలో చెరుకట్ట సమస్య ఉన్నది. మా ఎమ్మెల్యే గారు ఆల్రెడీ మాకు హామీ ఇచ్చినారు. ₹1,50,00,000 1,50,00,000 దాకా ఆల్రెడీ టెండర్ కూడా అది అదే పనిలో ఉన్నది. ఈ సర్పంచ్ ఎలక్షన్లు అయిపోయిన నెల రోజుల్లో కట్ట మరమ్మతులు స్టార్ట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఆలేరు నుండి కాశీంబాయి దాకా మా ఊరుకు గ్రామానికి మెయిన్ సమస్య బస్సు సౌకర్యం లేదు. ఈ రోడ్డు కూడా శాంక్షన్లో ఉంది. ఈ రోడ్డు పనులు అయిపోగానే మాకు నెల్కూరు నుండి తొరూరు, మహబూబాబాద్ నుంచి నెల్కూరు బస్సు ముఖ్యంగా మా గ్రామానికి చాలా ఇబ్బంది ఉంది. కాబట్టి మా అన్నగారిని సర్పంచ్ అయిన 10 రోజులకే తీసుకెళ్ళి మా ఊరికి బస్సు సౌకర్యాలు కూడా కల్పించాలని ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి కోరుకోవడం జరుగుతుంది. కోతులపేట నుంచి కూడా గ్రామానికి విముక్తి కల్పించాలని మీ కార్యకర్తలను కూడా రైతులకు సేవ చేయడానికి, మేము కూడా ఒక రైతులేమే కాబట్టి ఆ కూతుల బాధ మాకు కూడా తెలుసు. ఆ కూతుల బాధను కూడా నివారిస్తాము. ఇంకేమన్నా సమస్యలు ఉన్నా మా అన్న టీచర్ వృత్తి చేసి రాజకీయంగా వచ్చిండు, అనుభవం లేకపోవచ్చు కానీ నిలబడ్డ ఒక వారం రోజుల్లోనే రాజకీయం అంటే ఏదో అర్థమయ్యే స్టేజ్కి వచ్చిండు. ఒక నెల లోపట్ల మాకంటే ఆయనకు వేరే పని ఏం లేదు. ఆయనకి ఏది ఉన్నా ఆయన ఉన్న బిడ్డ పెళ్ళి అయింది, పిల్లగాడు కూడా సెటిల్ అయి ఉన్నాడు, ఊరు సేవ కొరకే వచ్చిండు. వచ్చిన ఒక ప్రతి రూపాయి ఊరు కొరకు వినియోగించుకుంటూ ఊరు అభివృద్ధికి తోడ్పడడానికి వచ్చిండు. కాబట్టి మనందరం ప్రతి కార్యకర్త ఆయన వెన్నంటుండి వారి మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటున్నాం. లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన తెలుగు వార్త హెచ్డి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.